ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా, ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా, ఎలా నడవగలను, ఎలా బ్రతకగలను నీ తోడు నీడా లేకుండా. చూస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, నేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా, కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా, కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా. నీవే యేసయ్యా, నా స్తుతులకు పాత్రుడవు. నీవే యేసయ్యా, నా స్తుతులకు పాత్రుడవు. నీవే యేసయ్యా, ఇశ్రాయేలు కాపరివి. నీవే యేసయ్యా, ఇశ్రాయేలు కాపరివి. నీవే యేసయ్యా, నా ఆరాధనకు యోగ్యుడవు. నీవే యేసయ్యా, నా అక్కరలన్నీయు తీర్చెదవు. నీవే నా స్వరము నీ సన్నిధికి చేరా సరయుండనా దేవా. నా స్తుతులు నీకివిగో, హృదయాన నిన్నే తలచి మరమరాన నిన్నే కొలచి కీర్తించెదను కొనియాడెదను. ఆనందమే నాలో పరవశమే, నిన్ను స్తుతి సుమధుర స్వరముల గానాలతో, గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా. నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలో నీ నడచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంఖ్య ఆనందము. నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో, వేలాదిలో గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా. నీకే నా హల్లెలూయా. కూర్చుందాం అందరం కూడా. దేవునికి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి వ్యాపారాన్ని మీరు అభివృద్ధి పరచండి. అక్కడ ఉన్న ప్రతి అభ్యంతరాల ఆటంకాలు మీరు కొట్టివేసి ఆ యొక్క వ్యాపారం వారికి లాభకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండినట్టు. ఓకే, తప్పని పడండి. మా దేవుడికి మనం ఏం నిలబడండి. దేవుడికి రావణమ్మ గారు ఇంకా వాళ్ళ మదర్ ఆమె కూడా రావచ్చు. దేవుడు వీళ్ళకి మళ్ళా బహుమానం సిద్ధపరిచాడు. సంవత్సరం సమయం లేని ముందుగా ఓకే.
నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవి చూపిన కృపలకు లేము చేరి కొత్త పాట పాడుదాం, పర్వతాన్ని చెంత చేరి విందు పాట పాడుదాం. పరమేశ్వరు లేము చేరి కొత్త పాట పాడుదాం, పర్వతాన్ని చెంత చేరి విందు పాట పాడుదాం. భక్తరము గల నగరములో నా శ్రేష్టమైన మహిమాశ్రయమందు తండ్రి కుమార పరిశుద్ధాత్మల ఆనందించెదము. దేవుని ముఖ దర్శనము విడువక అనుదినము అనుక్షణము వలయక ఆయన ఆలయమందే నిలిచి ఆరాధించెదము. ఎందుకంటే మరి ఎన్ని భయంకరమైన రూటు విజయవాడ నుంచి మరి ప్రతి వారం కూడా మరి గుడివాడ రావడం మరి వెళ్ళడం మరి ఆరోగ్య విషయంలో కూడా పోయిన సంవత్సరం ఫిబ్రవరి మార్చిలో చాలా వీక్ అయిపోయాను నేను. అంతకుముందు ఉపవాసాలు చేసి చాలా వీక్ అయ్యి అసలు నాకు నడునొప్పి అంటే తెలియదు. దేవుడు అంత శక్తిగా నాకు నుంచాడు. కానీ చాలా వీక్ అయ్యి నాకు చాలా బాధ అనిపించేది. ఆదివారం ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ విజయవాడలో ఆదివారం క్రమం పెట్టాలంటే చాలా ఏడుపు వచ్చేసేది అనమాట. అంటే నాకు అంత ఓపిక ఇంకా జీరోకి వచ్చేసేది. ప్రార్థన చేసుకున్నాను అప్పుడు, ప్రభువా నాకు నీ పని చేయడానికి ఓపిక ఇవ్వు అని. ఎప్పుడైతే మరి దేవుడు కృపను బట్టి నాకు ఆ ఓపిక ఇచ్చాడో, మీ అందరి ప్రార్థనా ఫలం మరి దేవుడు నన్ను మరి బలపరిచాడండి. నిజంగా నాకు శక్తిగానే ఉంటుంది, మధ్యలో తేలిగ్గానే ఉంటుంది, ఏమి ఇబ్బందిగా అనిపించట్లేదు. మరి అలాగే దేవుడు తన రెక్కల చాటున దాచి క్షేమకరంగా మరి శనివారాలు ఆదివారాలు అలాగే మీ గృహాల్లో ఉన్న ప్రత్యేకమైన కార్యక్రమాలు కోడికలు ఏమున్నా సరే ఇంకా వేరే ఏ పనైనా దేవుడు నడిపిస్తున్నాడు. దేవుడు తన రెక్కల చాటున దాచి మోసుకొని వచ్చాడు. హల్లెలూయా. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు 21 వచనం, యోహాను సువార్త 27 వచనం చదవండి ఫాస్ట్గా. నువ్వు ఎలా ఉండాలి అనేది, విశ్వాసివై ఉండు. ఇది ఈ సంవత్సరం నువ్వు కూడా పాటించాలి. ఆమేన్. అలాగే దేవుడు దూరం నుండి వచ్చే వాళ్ళందరినీ కూడా క్షేమకరంగా శైలకోటాలకి మరి బల్లారాధనలకి ప్రతి ఒక్కదానికి నడిపిస్తున్నారు. దూరం నుండి వచ్చే వాళ్ళందరూ చేతులు ఎత్తండి. విజయవాడలు కాకుండా గుడివాడలు కాకుండా దూరం నుండి వచ్చేవాళ్ళు అవిశ్వాసులు. ఏదైనా సంవత్సరంగా నా విశ్వాసం వస్తూ ఉంటుంది కదా నీ జీవితంలో. ఈరోజు నీకు వచ్చే ప్రతి మాట నీకు దేవుడు వాగ్దానం కింద నువ్వు తీసుకొని దాన్ని నువ్వు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే నీ జీవితంలో ఏ సమస్య అయినా ఎలాంటి పరిస్థితి అయినా నువ్వు అవిశ్వాస అవ్వద్దు. తోమా చూడండి, ఏసయ్యతో తిరిగి ఏసయ్యతో ఉండి ఏం చేశాడు, చనిపోగానే ఏసయ్యని సిలివేయంగానే ఏసయ్య వచ్చి ఆయన చెయ్యి చూపిస్తే అందులో వేలు పెట్టి మరీ చూసి అవునవును వేసయ్యవే ఓకే అన్నాడు. అంత దగ్గరగా చూసి ఇక ఇది నా జీవితంలో జరిగితే, నాకు ఇది మేలు జరిగితే, నాకు అలా ఉంటే అని కాకదు. అలా ఉంటే అలా చేస్తే అవిశ్వాసం. నువ్వు అలా ఉండొద్దని వాక్యం చెప్తుంది. అవిశ్వాసవి కాక విశ్వాసగా. నీ జీవితంలో ఏ మేలు కొరకు ఎదురు చూస్తున్నావు ఈ కొత్త సంవత్సరం, అవిశ్వాసంగా ఆలోచించద్దు. అన్నీ తెలియండి అన్నట్టుగా ఉంటే అది జరగదు. నా దేవుడు చేయటానికి సమర్థుడు అని నువ్వు నమ్మితే ఖచ్చితంగా ఆ కార్యం నీకు ఈ సంవత్సరం దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ ఎఫెసీ 5:16 చదవండి ఫాస్ట్గా. సద్వినియోగం చేసుకున్నాను. పై వచనం 5:16 అండి. ఇందాకేమో అవిశ్వాసివి కావద్దు, విశ్వాసిగా ఉండు. ఇప్పుడేమో అజ్ఞానం వలె ఉండొద్దు, జ్ఞానిగా ఉండు. అంటే చాలాసార్లు మనం అజ్ఞానంగా ప్రవర్తిస్తాం. మన కుటుంబాల్లో, మన యొక్క వ్యాపారాల్లో, మన యొక్క పనిపాట్లలో, పిల్లల విషయాల్లో, భర్త విషయంలో అజ్ఞానంగా మాట్లాడతాం, అజ్ఞానంగా నిర్ణయాలు తీసుకుంటాం, అజ్ఞానంగానే ఉంటాం. అలాంటివి చెయ్యొద్దు. ఈసారి ఏదైనా దేవుడిని అడుగు, వాక్యానుసారంగా జీవించు. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే అది ఎక్కడ అమ్మేది కాదు, కొనుక్కొచ్చుకోవడానికి. హల్లెలూయా. ఇంకా కొంతమంది కనబడట్లేదు ఇక్కడ. ఎవరిగా ప్రవర్తించుకో అంటే దేవుని వాక్యానికి విరుద్ధంగా మనం చెయ్యడమే. అట్టాగే చెప్తారు అమ్మగారు, ఎన్ని అయ్యే పనులు ఏంటి, అయ్యగారులు అట్లాగే చెప్తారు, పాస్టర్స్ అట్టాగే చెప్తారులే. అట్టాగే ఏం చెప్తాము, వాక్యం చెప్తున్నాం. దేవుని వాక్యంలో సత్యము మరి న్యాయము ధర్మము ఉన్నాయి.
నీ యొక్క చాలా ఆజ్ఞలు ఉన్నాయి. నీ పొరుగు వారిని ప్రేమించు అని వాక్యం చెప్తుంది. ప్రేమించం, ద్వేషిస్తాం అట్టా చెప్తారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? వాళ్ళని ఎవరు ప్రేమిస్తారు అంటాం. అట్టాగే చెప్తారని వాక్యాన్ని వినకుండా నువ్వు ముందుకెళ్తున్నావు అంటే నువ్వు అజ్ఞానివి. అంటే ఈ ఎగ్జాంపుల్ చెప్పా, ఒకటి కాదు, చాలా ఆజ్ఞలు ఉన్నాయి. ఈ కొత్త సంవత్సరంలో వాక్యం నీకు ఏదైతే చెప్తుందో అదే నువ్వు అనుసరించాలి. ఆమె అని నిర్ణయం తీసుకుంటారా? వాక్యం అట్టాగే ఉంటుంది, నేను నా ఇష్టమే, నా తీరు నాదే, నా పద్ధతి నాదే అని అనుకుంటే దానికి ఎవ్వరు ఏం చేయలేరు. దేవుడు కూడా నిన్ను దీవించలేడు. ఎందుకంటే దేవుడు విధేయత చూపించే వాళ్ళకి, లోబడే వారికి మాత్రమే ఆయన జీవితంలో కార్యం జరిగిద్ది. నయమానికి ఎక్కడికి వెళ్ళాక మేలు జరిగింది చెప్పండి? కోనేటుగా. అసలు నేను ఎక్కడ చూడలేదమ్మా. యోర్దానికి వెళ్ళాక. అంతకుముందు గర్వం, అహంకారం. నీ జీవితంలో నువ్వు మాటకి, దైవజనుని మాటకి ఎప్పుడైతే నువ్వు విధేయత చూపిస్తావో, నీ మొండితనంతో నీ బ్రతుకుని నువ్వే పాడు చేసుకోవద్దు. మూడవదిగా అదే ఎఫెసీ 6:6 చదవండి ఫాస్ట్గా. చేసినట్టు కాక, ఇందాకేమో అవిశ్వాసివి కాక, ఇందాకేమో మళ్ళీ 2వ పాయింట్, సమయాన్ని అజ్ఞానుల వల్లే టైం వేస్ట్ చేసుకోక, ఎప్పుడొచ్చి మనుషులకు చేసినట్టుగా నువ్వు ఏ పని చెయ్యొద్దు. అంటే మనుషులు చేస్తున్నామండి, ఇక్కడికి వచ్చి అమ్మగారికి చేస్తున్నామండి, లేకపోతే ఇంకొక ఇంటికి వెళ్ళి మణిగారు కోటం గట్టి ఆమెకు చేస్తున్నామండి అనుకోవద్దంట. నువ్వు ఏ పని చేసినా నువ్వు దేవునికి చేస్తున్నావు అని ఎప్పుడైతే నీ మైండ్లో ఫిక్స్ అవుతావు అప్పుడు దేవుడు దీవిస్తాడు. నువ్వు ఆమె ఏమన్నా అనుకుంటుందేమో, ఆ పరిచయకి ఇవ్వదే, ఇప్పుడు అమ్మగారు ఇక్కడికి వచ్చి చేయకపోతే ఏమన్నా అనుకుంటుందేమో, అందరు చేస్తున్నారు గట్టి నేను చేయకపోతే ఏమన్నా అనుకుంటుందేమో అని నువ్వు చెయ్యొద్దు. మానే సైలెంట్గా కూర్చొని నేను ఎవడేమో అనగడు. కానీ నువ్వు చేసావంటే నా దేవుడి మందిరానికి వచ్చా, నా దేవుడు నా జీవితంలో ఎన్నో మేలు చేశాడు, నేను కనీసం నా దేవుని సన్నిధిలో ఒక చాపన్న దిగిన, కనీసం ఏదో ఒకటి చేస్తా అనే మైండ్ నీకు ఎప్పుడు వచ్చి మొదలైద్దో నీ జీవితంలో అప్పుడు ఆశీర్వాదం మొదలైద్ది. ఎందుకో తెలుసా? మనుషులకు చేసినట్టు ఏది చేయొద్దు. సహాయం చేసావా? మనుషులకు చేసినట్టు పాపం వాళ్ళండి, వాళ్ళు మాకు ఒకప్పుడు చేశారండి అందుకే ఇప్పుడు చేస్తామండి అనొద్దు. వాళ్ళు కష్టంలో ఉన్నారా, వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారా, నీ కంటికి కనిపించిందా? నువ్వు చేయగలిగిన సహాయం ఏమన్నా అంటే మనిషికి చేసినట్టు చేయొద్దు. ప్రభా నువ్వు చెప్పావు కదా ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోమని, మేలు చేయమని, ఓకే నీ వాక్యాన్ని బట్టి నేను చేస్తున్నా వాళ్ళకి, అంతే. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు తిట్టారో, వాళ్ళు నీకు అన్యాయం చేశారో, లేకపోతే వాళ్ళు ఏమైనా అవని, వాళ్ళు నీ శత్రువైనా కూడా నువ్వు వాళ్ళకి ఒకవేళ వాళ్ళ ఆపదలో అంటే, వాళ్ళు ఏమన్నా సహాయం కోసం నిలబడి అంటే, వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే, అది నీ నోటీస్కి వస్తే నువ్వు ఖచ్చితంగా నా దేవుడి కోసం నేను చేస్తున్నానని మాత్రమే చెయ్యి. నువ్వు ధర్మం చేసినా దేవుడి కోసం. ఇప్పుడు మనం ఇందులో డబ్బా వచ్చే వాళ్ళకి ఫాస్ట్గా దారిలో నడిచడానికి కొంచెం ప్లేస్ చెప్పిన తర్వాత తీసుకొని చెప్పి తగ్గితే సాక్ష్యం చెప్పుకుంటా ఉంటున్నానండి. బాబు తగ్గిందండి, బాగానే ఉంటుందండి. ఇదే నా చిన్న సాక్ష్యం. తీసుకొని చాక్లెట్ తీసుకోండి, దీనిలో కార్డు తీసుకొని చాక్లెట్ ఒకటి తీసుకోండి. రావాలి నెక్స్ట్ కొంచెం అయిపోయింది కదా, ఫాస్ట్గానే ముగించేసి ప్రేమ కలిగిన దేవా నీకు వందనాలు స్తోత్రాలయ్యా. నిజమే మా జీవితాల్లో మీరు ఎన్నో మేలు చేస్తున్నారు, అది బట్టి స్తోత్రాలు. మరి కొత్త సంవత్సరంలో మరి ఈ కేక్ కట్ చేయడం ద్వారా మా సంతోషాన్ని మేము వ్యక్తపరుస్తూ ఉంటాం. తల్లి మరి కేక్ ఎంత మధురంగా ఉంటుందో మా బ్రతుకులు బాగుంటాయి అని మేము హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఎంత నీరసంగా హ్యాపీ న్యూ ఇయర్.
హ్యాపీ న్యూ ఇయర్. అందరూ లోపలికి వచ్చేయాలి. హ్యాపీ కావాలన్న అందరూ లోపలికి రండి. ఇదైతే నాకు కొట్టబోకండి. నేనే పడిపోతున్నాడు కొట్టిన పిల్లలకు కొట్టిన ఎందుకు వస్తారు మా మీద ఎవరో ఒకరు కొట్టకపోతారు. ఫోటోస్ దీవెనలతో నింపండి. మరి ఏ స్థితిలో ఉన్నా కూడా ప్రభా నీ కొరకు మరి మళ్ళీ చప్పట్లు కొడదాం. ఏదో వెళ్ళిపోండి. ఎలాగే ఉండాలే తర్వాత ఇక్కడ జనాలు ఉన్నారు కాబట్టి మనం సాయంత్రం మళ్ళీ ఒకటి తెప్పిద్దాం హ్యాపీ ఫీల్ మా అమ్మ పుట్టినరోజు అవునా అలాగే తెలియదు. ఇదేంటి ఎలా పాస్వర్డ్ ఆ పైన బటన్ నాకు ఓపెన్ అవుతుంది. సాంబార్ అన్నారు రైస్ పట్టరా ఎప్పుడు కూడా మీరు సపరేట్గానే
పని అంటున్నాను ఒకసారి వెళ్ళిపోండి నా చెట్టు మళ్ళీ వెళ్ళాలి కేసరి అనండి. కేసరి పలుగులలో కేసరి. అరే నాన్న కేక్ ముక్క ఏమన్నా రాత్ర లేదు ఈ బుడ్డలో కేక్ ముక్క అనేట్టు ముందు రావచ్చు కదా అయిపోయి ఉంటుంది. రాజు రైస్ పెట్టినాము కూడా అయిపోయింది. తీసుకుందాం వాగ్దానం వచ్చి